సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు చూస్తే పెద్ద ఎత్తున కూడా డాన్సులు వేస్తూ, నృత్యాలు చేస్తూ వాళ్ళ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారిగా పసుపు చీరలతో ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు కూడా పసుపు జెండాలతో, పసుపు ఇవన్నీ కూడా మొత్తం కూడా అవన్నీ కాలుస్తూ వాళ్ళు తమ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ప్రస్తుతం కొంతమంది మహిళా కార్యకర్తల అభిమానులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూస్తున్నారు? మొత్తం మీద తిరిగి చంద్రబాబు అండ్ కూటమి అధికారంలో రాగలిగారు. ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి భూస్థాపితం ఇక ఫ్యాన్ గుర్తనేది లేకుండా మా జనాలందరూ కూటమితో రెక్కలన్నీ ఎరక్కొట్టేసిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. 160 సీట్లు ఇంకా మధ్యాహ్నం దాకా చూస్తా ఉండండి. 180 సీట్లు కూడా దాటేసే అవకాశం ఉందన్న. మా చంద్రబాబు నాయుడు జెండా రెపరెపలాడడం ఖాయం. 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క ఓటు జగన్మోహన్ ఏంటి మీరు చాలా కాలంగా చూశాను, మీరు ఎక్కడో సాఫ్ట్వేర్ లో ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మాటలు రావట్లేదండి, కళ్ళం నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇదే ఆఫీస్ పగిలిపోయి బద్దలు కొట్టి అరాచకం చూసాం. ఈరోజు ప్రతి అవమానానికి ప్రజలు సమాధానం చెప్పారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు ఎవరు ఆళ్ళు వీళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బాబు గారిని అలా పట్టు ఎక్కించారు. హ్యాట్స్ ఆఫ్ అండి, మీకు అందరికీ ధన్యవాదాలు. తల వచ్చి ప్రజలందరికీ శిరాదంలో పెట్టాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమోషనల్. అంటే మీతో పాటు చాలా మంది బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎలక్షన్ కౌంటింగ్ మీరు ఇంత రిజల్ట్స్ ఊహించిన పరిస్థితి అయితే ఉందా? అంటే 140+ నిజంగానే 140+ ఊహించాం. బట్ 160 రావాలి, 170 రావాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఇలా ఉంటుందా, జనాలు మమ్మల్ని ఇలా మోస్తారని అనుకోలేని చేతులెత్తి దండం పెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓటర్ మహాశైలికి, ఏపీ ఓటర్ మహాశైలికి, అలాగే విదేశాల నుంచి దేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టి వచ్చిన ఓటర్ మహాశైలందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని బతికించారు. పోలవరం ఆంధ్రుల జీవనాడి, అమరావతి మా రాజధాని, ఆంధ్రుల రాజధాని. మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ గడ్డ, తెలుగుదేశం అడ్డ. చాలా మంది ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎందుకంటే ఆల్మోస్ట్ అయిన రాయలసీమ తర్వాత 2-3 జోన్స్కి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రిజల్ట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజు గారు, ఊహించారా మీరు ఇంత భారీ మెజార్టీ రాబోతుంది? గతంలో 150 అంటేనే అబ్బో అన్నారు, కానీ దాన్ని దాటి అబ్బో అనిపిస్తున్న పరిస్థితి. డెఫినెట్గా 140 దాటుతామని అనుకున్నాం. ఇది 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల విజయం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న విశ్వాసం, ఇవన్నీ కలగలిపి ఇది ఇంత విజయం సాధించడం జరిగింది. అలాగే మా అమ్మ భువనేశ్వరమ్మ కన్నీటితో ఈ వైసీపీ పార్టీ కొట్టుకుపోయింది. ఇది చెప్తున్నా, ఆవిడ మీద బాధ పెట్టారు. ఏ విధంగా బాధ పెట్టారు అందరూ తెలుసు. ఇవన్నీ ఈ రాక్షస పాలనకు అంతం ఉండడానికి అన్ని కారణాలు. మేము ఇది పెద్ద గర్వంగా ఫీల్ అవ్వట్లా, ఇది బాధ్యతగా ఫీల్ అవుతాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అది పెద్ద బాధ్యతగా తీసుకుని ఇంకెక్కువ పనిచేయడానికి, ఇంకెక్కువ విశ్వాసం పొందడానికి పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రభుత్వం లాగా మా పార్టీ, మా ప్రభుత్వం ఎప్పుడున్నా అది చేయలేదు. ప్రజల నుంచి ఏమున్నాయో, ఏమి ఇచ్చామో, ఏం చేయగలుగుతామో అవన్నీ తప్పనిసరిగా చేసి ప్రజలకు ఏం కావాలో చూసుకుని ప్రజల దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకునే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడుగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది? ఏమన్నా సమాచారం అంత ఉందా మీకు?
ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు. అదే 1-2 డేట్లు ఉన్నాయి. 15వ తారీఖు 12వ తారీఖు ఆ మధ్యలో ఎప్పుడో జరుగుతుంది. అది ముహూర్తాలు పెడతారు. ఎన్డీఏ కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు, చంద్రబాబు మాట్లాడుకుని, కానీ ఎప్పుడు పెట్టినా ఎన్ని పెట్టినా 100% తెలుగు ప్రజలకి ప్రతిరోజు ప్రతి క్షణం ఏమి మంచి జరుగుయాలన్నది చూసే ఈ రోజు నుంచే మా నాయకుడు ఆ ప్రణాళిక ప్రమాణశకారం ఎప్పుడు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 4 రోజులు చేయొచ్చు, వారం రోజులు చేయొచ్చు, కానీ ఈ రోజు నుంచే ప్రభుత్వ పాలన మీద మా నాయకుడు దృష్టి పెడతారని మీ ద్వారా తెలియపరచుకోండి. సూరి, మీరు చాలా కాలంగా పార్టీ యువజన విభాగంలో పనిచేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఈ గెలుపుని ఊహించారా? నిజంగా ఇంత భారీ మెజార్టీ రాబోతుందని ఏమన్నా అనిపించిందా మీకు? యువతలో తిరుగుతున్న ముందుగా ఇంత భారీ విజయాన్ని ఊహించిన చెప్పినటువంటి ఆర్టీవీకి, రవిప్రకాష్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా ప్రతిపక్ష హోదా దక్కదని ఊహించారు. కొన్ని ఛానల్స్, సాక్షి అనుబంధ ఛానల్స్ మాత్రం ఏదో అద్భుతం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఊహించాయి. తప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు